నా పేరు మల్లవరపు వెంకటేశ్వర్లు. మాది దేవనతులండి. నేను సెంటర్గా రోజువారీ కూలీ చేసుకునే వ్యక్తిని. నాకు సుమారు పోయిన నెల 10వ తారీఖున నేను పని చేసుకోవడానికని కలెక్టర్ గారి ఇంటి దగ్గర పని చేసాము. బండరాళ్ళు ఎత్తాము. అది సుమారు 10 రోజులు పని చేస్తే ఆ 10 రోజులకు గాను లాస్ట్ రోజు దాకా ఇబ్బంది పెట్టారు. లాస్ట్ రోజున కూలీల డబ్బులు అన్నీ ఇండండి, కూలీలు కట్టుకుంటాను, నా డబ్బులు పని ఎంత అయిపోయిన తర్వాత ఇద్దరు అంటే అట్లే ఇద్దామండి, ఇబ్బంది ఏం లేదని చెప్పి పని చేయించారు డిఈ గారు. చేసాము. పని అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడేమో తను వేరే ఆయన ద్వారా వచ్చారు. రహీం గారిని అడగండి, లేదా కలెక్టర్ గారిని అడగండి, నాకే 30,000 ఇవ్వాలి సంగేష్ అనే వ్యక్తి. నేనైతే ఇవ్వలేను, నువ్వు ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకోయ్యా, నేనైతే ఇవ్వలేని పరిస్థితి నాది అని చెప్పి డిఈ గారు అంటున్నారు. నేనేమో డైలీ పూట తీసుకెళ్ళి ఇంట్లో రెక్కలాడితే కానీ డొక్కాడే పరిస్థితి మాది. ఏం పరిస్థితి చేయాలనేది అర్థం కాని పరిస్థితిలోకి అయిపోయాం. ఆ డబ్బులు వస్తే కానీ నేను ఇంట్లో గడుపుకోవడానికి ఉండిద్ది. నా కూలీలన్నీ ఇచ్చారు కానీ నా కూలీ మాత్రం ఆపారు. పని ఎంత అయిపోయిన తర్వాత ఇస్తానని చెప్పి ఇంకొకటి ఆపారు. నేను ఎవరు చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఈ కలెక్టర్ గారు ఆఫీస్కి వచ్చాను. ఇక్కడ మీడియా అన్నయ్యలు కలిశారండి. ఇట్లా నా బాధ అనేది కూడా విన్నవించుకోవడం జరిగింది. దీనికోసం దీన్ని గుర్తించుకుని నా కూలి వచ్చేటట్టుగా మీరు నన్ను సహకరించాలని కోరుకుంటున్నాను. సార్ గారిని కలిసి ఈ స్తోమత అయితే నా దగ్గర లేదు. నేను రోజువారీ కూలీని ఇలా తెలియజేసుకుంటున్నాను. నా డబ్బులు నాకు 4,000 రూపాయలు రావాలి. నా కూలీ నాకు ఇస్తే నేను ఇంట్లోకి జరుపుకోగలుగుతాను. దాని గురించి మీరు సహాయం చేయాలని కోరుకుంటున్నానండి.